హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అమెరికా టూర్ వెళ్ళడం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జోగి రమేష్ గారు ఆయన వెళ్ళిన తర్వాత ఎందుకు బయటికి చెప్పలేదు అంటే ఆరోగ్య విషయం గురించి వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ మరి వాళ్ళ నాయకులే అసలు ఆయన అమెరికా రాలేదని చెప్తున్నారు. సో ఆయన వెళ్ళే విధానాన్ని ఎందుకు దాచిపెట్టారు అని చెప్పేసి ఆయన రీసెంట్గా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అతన్ని అడిగే ప్రయత్నించారు. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళకముందే చాలా న్యూస్ చేశారు, వైరల్ అయిపోయింది మొత్తం కూడా. మే 17వ తేదీ లండన్ వెళ్తున్నాడు అని చెప్పేసి. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచారు, ఎవరికి ఎందుకు చెప్పకుండా ఉంచారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో దాని గురించి ఇప్పుడు ఈ అంశం లేవనెత్తున్నారంటే ఏం మాట్లాడడానికి టాపిక్ లేక లేవనెత్తారా అనేది చాలామంది అభిప్రాయం. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 13 పోలింగ్ అయిన తర్వాత 17న ఎప్పుడో టేకాఫ్ అయ్యారు. తర్వాత నిన్న రాత్రికో రీచ్ అయినట్టున్నారు. సో అప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పెర్మిషన్ తీసుకున్నారు, పెర్మిషన్ తీసుకొని వెళ్ళారు. జూన్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది అంటే రకరకాల రూమర్స్ అయితే వినిపించాయి. ఈయన ఇంకా రారు, ఆయన ఎక్కడ ఏదో సెపరేట్గా దీవి కొనుక్కున్నారు, ఈయన సొమ్మునంతా కూడా అక్కడే డంప్ చేస్తారు, లేదంటే ఈయనతో పాటు ఉన్న అధికారులని కొంతమంది మంత్రులు కూడా తీసుకెళ్ళిపోతారు, సెపరేట్గా ఒక దీవి కొనుక్కున్నాడు, ఏవో రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వినిపించాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తారనేది మాత్రం ఇటువంటి రూమర్స్ అయితే ఎక్కువ రాలేదు. ఇప్పుడు లేవనెత్తారు ఈయన. ఇప్పుడు ఆయన వెళ్ళారు, వచ్చేసారు కదా, మరి అప్పుడే ఇవన్నీ ఎత్తచ్చు కదా. ఎందుకు ఎంత గోప్యంగా ఉంచారు? ఆయన ఎందుకు అమెరికా వెళ్ళాడా, అమెరికాలో ఉన్నాడా, లేదా దుబాయ్ వెళ్ళాడా, దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాడా, ఇవన్నీ అప్పుడే ఎత్తచ్చు కదా. ఎంత లేటుగా ఈ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నారు, ఏ టాపిక్ లేక ఎత్తుకున్నారు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మేబీ అయ్యుండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 వెళ్ళారు, వెళ్తారని కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నప్పుడే రకరకాల వార్తలు వినిపించాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేశారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఓపెన్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు 12 ఏళ్ళుగా. బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాబట్టి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దాంట్లో అవి అన్నీ వివరంగా ఇవ్వాలి. ఏం చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఎక్కడ అందుబాటు, మీరు వాళ్ళు ఊరు దాటకూడదని అంటారు, దేశం దాటకూడదని అంటారు. దాటకూడదన్నప్పుడు పెర్మిషన్తో దాటాలి అంటే ఏం చేయాలి, అన్నీ తీసుకోవాలి. నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, పలానా దగ్గర ఉండబోతాను, పలానా తేదీని పలానా నుంచి అక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, ఒకవేళ మీరు కాల్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతాను, ఏదో సంథింగ్ దానికి సంబంధించిన పూచీకత్తు ఎంతో కట్టాలి, అది పే చేసేసి కోర్టుకి వెళ్తారు. సో అట్లాగా అన్నీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి వివరంగా ఇచ్చి చేశాడు. ఈ నెల లేదుగా, కింది ఏదో ఉంది కొంచెం, బట్ అంతగా ఇంకా నేరారోపణ అయితే జరగలేదు. అంతగా వ్యవహారం నడుస్తుంది స్కిల్ మీద ఉంది అని అనుకోవడానికి ప్రూఫ్స్ లేవు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ సంబంధించి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పత్రాలను తగలబెట్టేసి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు అంటే అవన్నీ బూచి అనే అర్థం, ఏ ప్రూఫ్స్ లేవు. సో ఇప్పుడు ఈయనకి కూడా పెర్మిషన్ అడిగి వెళ్ళాడే అనుకుంటున్నాం కాసేపు. మరి ఎక్కడ ఇష్యూ అప్పుడు ఎందుకు లేవనెత్తలేదు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళేం లేవనెత్తున్నారు? ఏదో ఒక అంశం ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లియర్గా మినిట్ టు మినిట్ చెప్పి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు చెప్పట్లేదు? ఏ దోచుకున్న సొమ్మును దాయడానికి అక్కడికి వెళ్ళారా? అయితే టీడీపీ వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం కన్ఫర్మ్ అయింది, కన్ఫర్మ్కు ముందే ఆయన ఆ ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వెళ్ళి పిలవడానికి వెళ్ళాడు. వెళుతూ ఎవరెవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో, ఎవరెవరైతే ప్రవాస భారతీయులు తెలుగువారులు ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళందరికీ ఆ ప్రమాణ స్వీకార ఆహ్వానం చేస్తూనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, మీరు రావాలి, స్థాపించాలని ముందుగానే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడని చాలామంది నా విశ్లేషకుల అభిప్రాయం. నేను అది కూడా కొంతమంది దగ్గర విన్నాను. అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈయన దగ్గర ఇలా విన్నాము, ఈయన దగ్గర ఏమిటి, కేవలం ఆయన బిడ్డలు అక్కడ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఎలక్షన్స్ టెన్షన్ హడావుడి అయిపోయింది కాబట్టి వాళ్ళతో సరదాగా గడపడానికి అందుకే వెళ్ళారు అనేది చూశాను ఈ వార్తలో. మరి మిగతా ఇంకొంతమంది రకరకాలుగా ఏదో అవేవో ట్యాంపరింగ్ చేయడానికి వెళ్ళారు, ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడుకోవడానికి వెళ్ళారు, రకరకాలుగా ఇన్ని చెప్తాను కదా, అవన్నీ రూమర్స్ అండి, తప్పు, అలా అనకూడదు. ఇప్పుడు ఎవరన్నా మనకు శత్రువులు కాదు, ఎవరన్నా మనకు మిత్రులు కాదు. ఉన్న వాస్తవాన్ని మనం కాసేపు విశ్లేషించి చర్చించుకుంటున్నాం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి
ఆయన ఏదో దీవి కొనుక్కున్నాడు, ఆయనతో పాటు మంది మార్పులను తీసుకెళ్ళిపోతాడు, ఆయన ఇంకా ఒక నీరవ్ మోదీ ఒక విజయ్ మాల్యాలాగా రాడు అన్ని రకరకాల వార్తలు వచ్చాయి. అవన్నీ వాస్తవాలు కాదు, నేను అప్పుడే చెప్పాను అవన్నీ కాదండి. కాకపోతే ఎవరు పార్టీకి అభిమానంగా ఉన్న కార్యకర్త ఆ పార్టీకి ఫేవర్గా రాసి పక్క వాళ్ళకి వ్యతిరేకంగా రాసే ఎల్లో మీడియా కథనాలు ఇవి మనం నమ్మడానికి లేదని కూడా చెప్పాను. సో ఇప్పుడు అది అయిపోయింది, ఆయన తిరిగి కూడా వచ్చేసాడు. చంద్రబాబు గారు కూడా వెళ్ళారు, తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆయన వెళ్ళారు, అక్కడికి ఏం చేశాడు అనేది చెప్పి అప్పుడు పోనీ వాళ్ళకి సంబంధించిన అభిమానులు ఎవరైనా మాట్లాడుంటే కొంతలో కొంత వాస్తవం నమ్మేవారండి. అలా లేకుండా ఇప్పుడు లేవనెత్తిన అంశం ఏంటంటే ఏదో మళ్ళీ పోలింగ్ రోజు రకరకాల గొడవలకు కానీ విధ్వంసాలకు దారి తీసేలాగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదు మనమేం తీసిపోము, మనం ఒకవేళ ఓడినా గెలిచినా ఒక మంచి మెజారిటీతోనే ఉంటాము, ఒక మరీ భారీగా అవమానకరంగా ఉండేంత ఇదైతే పడిపోము మనం అని శ్రేణులకి భరోసా ఇచ్చే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో తెలియదు. ఈ మొత్తం వ్యవహారంలో అందరూ బయట మాట్లాడుకునేది ఏంటంటే ఎన్నికలకి పోలింగ్కి ముందు వైఎస్ఆర్సీపీ మంత్రులు సోకాళ్ళు మంత్రులు అందరూ కూడా వరుసపెట్టి బయటలు ఇచ్చి ప్రతిపక్షాలని ప్రత్యర్థుల్ని దుమ్మెత్తిపోసేవారు కదా రకరకాల మాటలతో. సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు అందరూ స్తబ్దుగా ఉండిపోయారు అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయిందా అనే విమర్శ వినిపిస్తుంది. అన్నిట్లో తానే అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ను కూడా తానే ఇస్తున్న సజ్జల గారు ఒకరే మాట్లాడుతున్నారు, మిగతా ఎవరు మాట్లాడలేదు. నేను ఇంకో వార్త విన్నాను ఏంటంటే సజ్జల గారికి కూడా ఈ సోకాల్డ్ మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అదే ప్రస్తుత ఆపద్ధరం ప్రభుత్వం కంటే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్పేశారంట మాకు 4వ తేదీ వరకు ఇబ్బంది పెట్టకండి అని. అంటే ఇండైరెక్ట్గా మేమేం మాట్లాడము అన్నట్టుగా. జనరల్గా ఎక్కడైనా ఎలిగేషన్ వచ్చిందంటే ఫస్ట్ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ వస్తుంది, మీ ఊర్లో సంబంధించి ఇలాగ అయింది, మీరు వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి, లేదా ప్రభుత్వానికి మన నాయకుడికి ఫేవర్గా మాట్లాడండి, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయింది అని ఒక చిన్న హింట్ వస్తుంది. సో అట్లాగా ఈ సోకాల్డ్ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరైతే మంత్రులు పవర్ఫుల్గా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హింట్ వెళ్ళింది, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల పర్యటన గురించి కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఏదో ఒకటి మాట్లాడండి అన్నా కూడా ఈ సోకాల్డ్ మంత్రులు కొంతమంది తిరస్కరించారన్నట్టు కూడా వార్తలు విన్నాను. మేబీ అయ్యిండొచ్చు, అందుకే ఎవరేం మాట్లాడలేదు కదా చాలా రోజులు. 2013 పోలింగ్ అయిపోయిన తర్వాత సజ్జల గారే అన్నీ మాట్లాడారు, మళ్ళీ జోగి రమేష్ గారు నోరిప్పారు, ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ అంశాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి కూడబలుక్కొని గుర్తెచ్చుకొని మాట్లాడుతున్నారా? చంద్రబాబు గారు వెళ్ళి కూడా వెళ్ళారు, వచ్చేయడం కూడా అయిపోయింది కదా, మరి అప్పుడే మాట్లాడవచ్చు కదా వీళ్ళు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు అధిష్టానం నుంచి ఇంక ఇన్ఫర్మేషన్ రాలేదా, లేదు వచ్చినా వీళ్ళు మాట్లాడలేదా, ఎందుకు లేరా బాబు గవర్నమెంట్ వచ్చాక చూసుకుందాం, ఎవరు వస్తారో తెలియదు, ఏది శాశ్వతం కాదు కదా, నాయకులు కూడా ఎందులోనూ శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ సోకాల నాయకులు అందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్లోను టీడీపీలోను చేసిన వాళ్ళే, కొత్త నీరు ఎక్కడొస్తుంది, ఒకవేళ వచ్చినా వాడు కొడుకో మేనల్డో తమ్ముడు చెల్లో భార్యో ఇలాగే ఉంటున్నారు, ఆ కుటుంబ పరిధి దాటిపోవట్లే కొత్తవాడు వచ్చినా. కాబట్టి ఎవరు వెర్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, ఆయన దోచుకోవడానికి వెళ్ళాడు, ఎందుకు రావట్లేదు, మేము ప్రమాణ స్వీకారం గురించి చెప్పాం కదా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే కొంతమంది ప్రమాణ స్వీకారం చెప్పాడురా బాబు, కాకపోతే గొప్పలు పోవడం ఎందుకని బయట ఎక్కడ లీక్ చేయలేదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలవడానికి వెళ్ళారని వీళ్ళు అంటారు. ఏదైనా ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ మీద కూడా నమ్మలేకపోతున్నాం, ఇది స్టేట్మెంట్లు వీటి వల్ల 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.